ఇనుపరజనము అంటే గనుల్లో బొగ్గు, పెట్రోల్ వాటితో పాటు ఆ భూగర్భంలోనే బంగారానికి సంబంధించినటువంటిది కూడా ఉంది. అన్ని గర్భంలోనే ఉన్నాయి. కానీ బంగారము, వజ్రము వగైరా ఇవన్నీ కూడా పరిణామ స్థితిలో ఉన్నత స్థితికి వెళ్ళాయి. అవి సహజంగా వాటంతటికి ఏర్పడినవి కాదు, క్రమాలంగా వెళ్ళినాయి. అంటే అంటున్నారు కార్బనైడ్లో బొగ్గు నుంచేసి వజ్రం వస్తుంది అని. కానీ బొగ్గంతా వజ్రం కాదు, బొగ్గు అలాగే ఉంది, రైలు ఇంజన్లో వేసేది. కానీ వజ్రాలు ప్రత్యేకమైనటువంటి స్థితిలో తయారయ్యాయి. ఆ ప్రత్యేకత ఆ బొగ్గుకి ఎందుకు వచ్చింది అంటే అక్కడ పరిస్థితులు ఏవో అనుకూలించాయన్నమాటే కదండి. అలాగే మరి అంత భూగర్భమే అయినప్పటికీ ఇన్ని రకాలైనటువంటివి, రకరకాలైనటువంటి మెటల్స్ అక్కడ దానిలోనే ఉంటున్నాయి. చూసారా, ఇది లోపల సంగతి. భూమి పైన ఉండేటువంటి పరిస్థితులు చూస్తే జీవులు కూడా రకరకాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఒకదానికి సంబంధం ఒకదానికి లేదు. ఇన్ని కోటాను కోట్ల జీవుల్లో వాటిని పరిశీలిస్తే ఒకదానికి కూడా సంబంధం లేదు. వాటి గుణం కానీ తత్వం కానీ సాత్వికం ఉంది, మృగం ఉంది. ఏనుగు సాత్విక ఉంది, దానికి అంత శరీరం ఉన్నప్పటికీ కూడా మరి పులికి మృగత్వం ఉంది. అది ఎక్కడి నుంచి వస్తోంది? సహజ సిద్ధంగానే ఉన్నాయని చెప్పేసి నేను అనుకోవాలి. అలాగే పుట్టుకతో జీవులని సమానమైనప్పటికీ కూడా మానవ జీవికే ఈ పరిస్థితి కలగటానికి ఏవో అనుకూల పరిస్థితులు ఉండాలి. అదే ఇది ప్రాక్టికల్గా చూస్తే బ్రెయిన్లో ఉన్నటువంటి విశేషం అని మనం అనుకోవాలి. ఎందుకంటే మానవులందరికీ అదే బ్రెయిన్ ఉన్నా వీళ్ళలో కొద్దిమంది మాత్రమే రకరకాలైనటువంటి స్థాయిలోకి వెళ్ళారు. సైంటిస్టులు వెళ్ళారు, స్కూల్ మాస్టర్ గారు ఉన్నారు సైన్స్ చెప్పడానికి. సైన్స్ చెప్పడంలో స్కూల్ మాస్టర్ గారు ఉన్నారు, సైంటిస్ట్ ఉన్నాడు పరిశోధన. వీళ్ళిద్దరూ చదువుకున్నది సైన్సే. అతనికి ఆ స్థితి ఎందుకు కలిగింది? అతను సైన్స్ స్టూడెంటే. చూసారా, అలాగే మిగతా విషయాల్లో మరి తత్వబోధన కానీ మరొకటి కానీ గొప్ప గొప్ప మహాత్ములు అనేటువంటి వాళ్ళు ఎంతోమంది తయారయ్యారు. ఇన్ని కోట్ల మందిలో వాళ్ళు కొద్దిమందే ఉంటారు. మరి మానవులందరికీ కూడా మానవ జన్మంతో సమానమైనప్పటికీ కూడా మానవుల యొక్క ఆ పరిణామం కానీ వృద్ధి కానీ దానిలో భేదం స్పష్టంగా కనబడుతోంది. దీన్ని బట్టి చూస్తే మరి ఆ ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ జన్మ లేదా జీవితం లేదా స్థాయి వాడు కల్పించుకున్నదా లేక సంక్రమించిందా లేదా మరొకరు అనుగ్రహించిందా? మరి వాడు గ్రాడ్యువల్గా చూస్తుంటే చదువుకున్నటువంటి స్టూడెంట్ దగ్గర నుంచి అంతవరకు వెళ్ళి అంటే వాడి కృషే కనపడుతోంది అక్కడ.